హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు 10 అంటే 15 నిమిషాల్లో పల్లీలు ఉంటే చాలండి. టేస్టీ పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మన పల్లీ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ పల్లీలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 5 నుంచి 6 ఎల్లిపాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 కప్ రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. మీకు ఆయిల్ వద్దనుకుంటే మీరు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో 1 కప్ పల్లీలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. కొద్దిగా కలర్ మారాక ఇందులో కారానికి సరిపడా ఎండు మిరపకాయలు వేస్తున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ రెండు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఆ తర్వాత లాస్ట్కి దించే ముందు ఎల్లిపాయలు వేసి కొద్దిగా కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. అందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి రఫ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ, ముందుగానే మొత్తం పోయొద్దండి, కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనకి పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. ఇది రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రోళ్ళు అందరికీ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. మీ ఇంట్లో రోళ్ళు ఉంటే రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మన ఇలా పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంత రుబ్బుకున్నాక లాస్ట్కి ఫైనల్గా రఫ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక పల్స్ ఇస్తున్నాను అంతే. ఇది మెత్తగా నూరుకోవద్దండి, ఆనియన్స్ అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్నాక ఇంకేంటి, మన పచ్చడి ఇంకా రెడీ అయిపోయినట్టే. మీరు కావాలంటే దీంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి, బగారాలోకి, పూరి, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్లో చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.